ఈ లూగ్ రైడ్ ని చిన్నపిల్లలతో పాటు పెద్దవారు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లూగ్ వెహికల్స్ కి ఎలాంటి మోటార్స్ ఉండవు, కేవలం గ్రావిటీ ద్వారా ఇవి మూవ్ అవుతాయి. అలాగే ఈ ట్రాక్ పైన స్కై రైడ్ కూడా వెళ్తుంది. ఇక్కడ నుండి సంతోసా ఐలాండ్ వ్యూ ని మనం చూడొచ్చు. వీటిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే సింగపూర్ లోని సెంటోసా ఐలాండ్ వెళ్ళాలి. ఇదే స్కైలైన్ లూగ్. సెంటోసా ఐలాండ్ లో ఉన్న చాలా అట్రాక్షన్స్ లో ఇది కూడా ఒకటి. ఈ స్కైలైన్ లూగ్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 8 PM. ఈ రైడ్ కి 3 ప్యాకేజెస్ ఉంటాయి. టికెట్ ప్రైస్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఓన్లీ స్కై రైడ్ మాత్రమే ట్రై చేయాలనుకున్నా మీరు ట్రై చేయొచ్చు. దానికి 1 way కి $12 ఛార్జ్ చేస్తారు. మీకు టైం ఉంటే తప్పకుండా 4 రైడ్స్ ప్యాకేజ్ తీసుకోండి. మనం ఈ రైడ్కి వెళ్లే ముందు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. అన్ని రకాల సైజుల్లో ఇక్కడ హెల్మెట్స్ ఉంటాయి. రైడ్స్ కంప్లీట్ అయ్యాక మీకు ఫొటోస్ కావాలి అనుకుంటే హెల్మెట్ని ఇక్కడ స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తే రైడ్ చేస్తున్న టైంలో వారు తీసిన ఫొటోస్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. నేను అప్ హిల్లో టికెట్ తీసుకున్నాను. ఇక్కడ స్టార్ట్ అయ్యేవారు ఫస్ట్ లూగ్ రైడ్లో క్రిందకి వెళ్తాము. అక్కడి నుండి స్కై రైడ్లో మళ్ళీ పైకి వస్తాము. తర్వాత మళ్ళీ సేమ్ రైడ్స్ రిపీట్ అవుతాయి. నేను తీసుకున్న ప్యాకేజ్లో మినిమం 2 times మనం రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ లూగ్ వెహికల్స్ చిన్న ప్లాస్టిక్ టబ్స్ లాగా ఉంటాయి. రైడ్ స్టార్ట్ చేసే ముందు ఈ వెహికల్ని ఎలా రైడ్ చేయాలనేసి టిప్స్ చెప్తారు. ఈ రైడ్ చేయడానికి మినిమం ఏజ్ వచ్చేసి 6 years, అలాగే 110 centimeters హైట్ కూడా ఉండాలి. ఒకవేళ మీతో పాటు 6 years బిలో చిల్డ్రన్ ఉంటే వారిని మీ వెహికల్లోనే రైడ్కి తీసుకువెళ్ళొచ్చు. ఈ రైడ్కి మొత్తం 4 ట్రాక్స్ ఉంటాయి. రైడ్కి వెళ్లే ముందు మీరు ఆ ట్రాక్ మ్యాప్ని చెక్ చేసుకోండి. ఈ 4 ట్రాక్స్ డిఫరెంట్ లెన్స్లో ఉంటాయి. మినిమం ట్రాక్ వచ్చేసి 628 meters ఉంటుంది. అలాగే మాక్సిమం ట్రాక్ వచ్చేసి 688 meters ఉంటుంది. రైడ్ చేసే టైంలో వీడియోస్ తీయడం కుదరదు. ఒకవేళ మీ దగ్గర గోప్రో ఉంటే హెల్మెట్కి అటాచ్ చేసుకొని వీడియోస్ని తీసుకోవచ్చు. ఈ రైడ్ చేసే టైంలో మన ఫోకస్ మొత్తం ట్రాక్ పైన ఉండాలి. మనం మరీ స్లోగా వెళ్ళినా వెనకాల వచ్చే వారికి డిస్టర్బింగ్గా ఉంటుంది. ఈ 4 ట్రాక్స్లో కొన్ని సింపుల్ ట్రాక్స్ ఉంటాయి, కొన్ని జిగ్జాగ్ ట్రాక్స్ ఉంటాయి. మీ రైడింగ్ స్కిల్స్ని బట్టి ట్రాక్ చేంజ్ అవ్వండి. ఈ ట్రాక్స్ అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. దగ్గరికి వచ్చేదాకా మనకు కనిపించవు. సో ముందే మ్యాప్ని ఫాలో అవుతే మీకు ఈజీ అవుతుంది. ఈ రైడ్ మనం వెళ్ళే స్పీడ్ని బట్టి 5 to 10 minutes ఉంటుంది. మనం డౌన్ హిల్ చేరుకున్న తర్వాత ఇక్కడ నుండి స్కై రైడ్కి వెళ్ళాలి. ఈ స్కై రైడ్కి ఎలాంటి క్యాబిన్స్ ఉండవు. ఇలా ఓపెన్గా బెంచెస్ లా ఉంటాయి. అలాగే ఇవి రన్నింగ్లో ఉన్న టైంలోనే మనం వాటిపై కూర్చోవాలి. సో పెద్దవారు ఎవరైనా ఉంటే కొంచెం కేర్ఫుల్గా కూర్చోండి. వీక్ డే కావటం వల్ల విజిటర్స్ అయితే ఎక్కువగా లేరు. ఈ రైడ్ చాలా స్లోగా కింద నుండి పైకి వెళ్తుంది. అలాగే ఇవి కేబుల్ కార్ అంత హైట్లో వెళ్ళదు. జస్ట్ 30 to 40 feet హైట్లో వెళ్తుంది. మీతో పాటు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు క్యారీ చేసే వస్తువుల్ని కేర్ఫుల్గా ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సపోర్ట్ ఉండదు. కొన్ని హైయెస్ట్ పాయింట్స్లో నెట్స్ కూడా ఏర్పాటు చేశారు. మ్యాక్సిమం ఇలా చెట్ల మధ్యలో వెళ్తుంది. ఎక్కువ వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మళ్ళీ మనం లూగ్ రైడ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము. ఈ స్కై రైడ్ దిగే టైంలో కూడా ఫాస్ట్గా దిగాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం రైడ్ అగైన్ రూట్లో వెళ్ళాలి. ఇలా మనం తీసుకున్న టికెట్ను బట్టి రైడ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ రైడ్స్ ఎక్కువ తీసుకున్న వారు డిఫరెంట్ ట్రాక్స్లో రైడ్ చేయడానికి ట్రై చేయండి. వీడియోను క్లోజ్ చేసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఈ శాంటోసా ఐలాండ్లోని మరో అట్రాక్షన్ వింగ్స్ ఆఫ్ టైమ్ ఫైర్ వర్క్స్ వీడియో వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.